లక్ష్మి ఇదిగో మర్యాదగా మా ఇంట్లో చెట్టుపైన 5 రూపాయల నోటు ఇస్తాయో తరుగుతాను ఇవ్వకపోతే నేను పోలీసులు తప్పు తెప్పిస్తాను ఇలా అనుకున్నావు డబ్బా నేను తీయడం భగవంతుని సాక్షిగా నేను ఎరగనమ్మా లేదు మా రోజులు బాగోక మీ ఇంట్లో నౌకరికి ఒప్పుకుంటే ఇలాంటి వాదులు వేస్తారా ఇల్లు తిరగటానికి తిరుగుతూ వచ్చి లోకెత్తిపోతావా అదంతా తర్వాత చెప్తాను మీరు ముందు లాభం రండి ఈ బట్టలు ఎలా వచ్చారు మనమే ప్రధానంగా వచ్చింది పని వచ్చి చేతిలో ఏమైనా అందితే నాయన చేశాం నాన్నగారు నోటు దొరికింది నీ కళ్ళగడి కింద ఉంది అయ్యో నమ్మక వస్తానమ్మా మరి ఏంటిది పదవా ఇంటికి నీకు ఇంకొక ఇంట్లో పని చేయవలసిన కర్మం పట్టింది అంత అవసరమైతే మోహన్ ఫీజు కోసం దాచి ఉంచిన డబ్బైనా సరే వాడుకోమని చెప్పాను నీకు తెలియదా బావా ఆ డబ్బు ఎవరో జవులు ఎత్తుకెళ్ళిపోయారు బావా మోహన్ ఇది మాట్లాడదు పాప మోహన్ నీ చిన్న రిక్షా మోహన్ రిక్షా అంటరికి వెళ్ళాను రిక్షా లాగటానికి నేను 20 రోజులు ఆసుపత్రిలో ఉండేసరికి ఎంపులు జట్టుతో అయిపోయింది నిన్ను బాలింటికి వీళ్ళింటికి చాకరీ చేయడానికి ఎవరికి వెళ్ళమన్నా చెప్పు అదేంటండి కష్టపడి పని చేసుకోవడం తప్ప మీరెందుకు పడుకోండి కళ్ళు తిరుగుతాయి మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే నా కళ్ళు తిరుగుతూనే కాదు గమనాడులు కుంగిపోతూ నీవు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అర్థమైన చాకరీ చేసి నానా మాటలు పడటం వాళ్ళేమో పదాల్లో రిక్షా లాగటం కూడా లోకం చేత అన్నికి ఎలాంటి శ్రమ చేస్తున్నాడు అని అనిపించడానికి కాకపోతే ఏమిటి దత్తా లక్ష్మి ఏమిటి దత్తా ఆశలకి నాశనం చేశాడు వాడైనా చదువుకుని బాగుపడతాడనుకుంటాడు నా కడుపు మార్చుకుని చదువు చెప్పించాడు చివరికి రిక్షా వాడంటాడనుకోలేదు భగవంతుడా చివరికి రిక్షా వాడతాడు తప్పిపోతే నేను సంకోటి జీవన పీజు లేదని చదువు మానుకుంటాను మోహన్ చదువు మానేశాడని మీతో ఎవరన్నారు లక్ష్మి లక్ష్మి వాడి రిక్షా లాగటానికి నువ్వు కూడా ఒప్పుకున్నావా లక్ష్మి నేనెందుకు ఒప్పుకుంటానండి ఇంతకీ నా మాట ఎవరైనా వినిపించుకుంటేనా మీ మాట చెప్పండి మీరు అప్పుడు ఆసుపత్రి నుంచి ఎందుకు వచ్చేసారో చెప్పండి తాతగారు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఎంత గట్టిగా చెప్పినా వినిపించుకోకుండా బలవంతాన్ని వచ్చేసాడక్కయ్యా ఇంకా కాదేం మానలేదు కాస్త మీరేనే చూసుకోండి నాకేం భయం లేదురా వాడి విషయమే బాచగా ఉంది పరీక్షల దగ్గరికి వచ్చింది వాడేమో రిక్షా లాగటానికి వెళ్ళాడు పైగా దొంగల ముఠా చేతుల్లో పడితే ఏమన్నా ఉందా నన్ను బతానికి తీసుకొని బాబా వాడు ఎక్కడున్నా సరే పట్టి లాక్కొస్తాను బాగుంది మీ ఆవేశం దెబ్బ మానక ముందు ఆసుపత్రి నుంచి వచ్చేసారు మళ్ళీ వీధిలోకి వెళ్తారండి బావా నువ్వు పడుకో మోహన్ ఎక్కడున్నా సరే తీసుకొస్తాగా ఎలా పడుతుంది బాబు వాడు ఏ ఆపదల్లో పడతాడు అని భయంగా ఉంది అతనికి ఏం భయం లేదండి మీరు వెళ్ళి కాస్త పడుకోండి బావా కూర్చో కూర్చో వాడి హైదరాబాద్ లో కాదు కదా ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే వాడు కాళ్ళు జరగొట్టి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను వస్తా వాడు పొరవాడు అపశుభం తెలియని వాడు మెల్లిగా బుజ్జగించి తీసుకుని వాడిని కొట్టకు బాబు వాడితో నీ అన్న ఇంకా చావలేదు బ్రతికే ఉన్నాడని చెప్పు వాడి కోసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పు బాబు సరే బాబా తీసుకెళ్ళము రిష్కా రమ్మన్నా రిష్కా రిష్కా ఏమిటే అదేనమ్మా సైకిల్ రిష్కా అదే వస్తున్నా
దగ్గరికి వస్తానని రిక్షాలో వెళ్ళిపోయింది. ఆ రిక్షాలో మనం వస్తున్నప్పుడు గేట్లో రిక్షా ఉంది కదా. డాడీ, వాడెవరో కాదు, ఆ రిక్షాలో ఉండేది వాడి తమ్ముడు. అవును, ఆ కుర్రవాడు కాలేజీలో చదువుకుంటున్నాడా? ఓహో, అదే సంగతి. అయితే వస్తానండి. వాడికి రానికి ఎంతకాలం నుంచి ఇస్తున్నాను? మీ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా పోలీస్ స్టేషన్ లో, నా దగ్గర కాదు. చెప్పవలసింది ఏదైనా ఉంటే రాణియే చెబుతుంది, వెళ్ళి అడగండి. వస్తా. రాణిని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇదే నుంచి చేసే పని. దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండదు. ఏమిటా హద్దు మీరు మాట్లాడు? నేనేమి హద్దు మీరు మాట్లాడండి. మీరేమి ముద్ర కూర్చుని దాని ఇష్టం వచ్చినట్లు వదిలేసి పూర్తిగా పాటు చేస్తున్నారు. రాణి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. నీ ప్రవర్తన నాకంతకంటే నచ్చలేదు. నాలో ఏ లోపం చూశారు? చూస్తున్నా, కానీ ప్రస్తుతం రుజువు చేయలేకపోతున్నా. నేను రుజువు చేయగలిగినాడు నువ్వు నా కన్న కొడుకులని కూడా కనికరించను. గుర్తుంచుకో. మీరు చెప్పేది ఇది సవిస్తరంగా చెప్పండి. నేను చెప్పడం దేనికి? బాధ్యత గల ఆఫీసర్ తెలివితేటలుంటే అర్థం చేసుకో. శృతి మించక ముందే బుద్ధి తెచ్చుకుని నీ ప్రవర్తన మార్చుకో. అంతేగాని రాణి మీద లేని అధికారం చెలాయించిన అవసరం లేదు. అంటే మీ కూతురిని ఆ రిక్షావాడి తమ్ముడితో తిరగలిస్తారన్నమాట. అతను రిక్షావాడి తమ్ముడే కాదు, స్వయంగా రిక్షాను లాగుతున్నారు కూడా. అతనికి ఆత్మవిశ్వాసం ఉంది. బిఏ చదువుతూ కూడా కాయ కష్టం చేసి బ్రతకడానికి అతనేమీ సిగ్గుపడటం లేదు. నేను చదువుకున్న వాడిని అహంకారం కానీ పటాటోపం కానీ అతను లేదు. అందుకే అతను చూస్తే నాకు చాలా గౌరవం. బీదవాడైనా బుద్ధిమంతుడై గౌరవంగా గర్వంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న కష్టజీవిని చూసి మీలాంటి ఎంతమంతా బుద్ధి తెచ్చుకోవాలి. అదంతా నాకు అనవసరం. వాడన్న మాత్రం నేరస్తుడే. ఏమన్నా? అవును, ఆ రిక్షారాముడు దొంగల ముఠాలో వాడి. వాళ్ళల్లో వాళ్ళకు వాటాలు చెక్క పోట్లాడి రావటం చేతనే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చెబితే తన పాత నేరాలన్నీ బయటపడతాయని ఎంత బలవంతం చేసి అడిగినా తనేమీ ఎరుగనంటూ బుకాయి చేశాడు. అది అసలు రహస్యం. కుమార్, నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్ అనే మాట మర్చిపోతున్నావు. నీ పై అధికారి దగ్గర ఒక అబద్ధ రిపోర్ట్ రాసిస్తే నీ గతి అవుతుందో ఆలోచించు. నీ చెప్పేది అబద్ధం కాదు. ఆహా, అయితే ఇదంతా రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడే కాదు, కొంచెం వ్యవధిస్తే తగిన సాక్ష్యాలతో కూడా రాసి ఇవ్వగలను. నేను అనకూడదు, కానీ అప్పుడు మీ కళ్ళు మీరే తీర్చుకోగలుగుతారు. ఏ కష్టజీవుల్ని మీరు కనికరించి అమాయకులను వెనుకేసుకొస్తున్నారో ఆ కష్టజీవులే ఈ సంఘంలోని దుష్టకార్యాలన్నిటికీ కారకులను అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ పద్ధతితో నీవు రుజువు చేయలేనంత వరకు ఆ కష్టజీవుల గురించి నా దగ్గర ఎంత మాత్రం నీచంగా మాట్లాడదు. నీ లెక్చర్ నేను వినదలుచుకోలేదు. అంటే ఆ రిక్షా విధవను రాణి మేరకు కట్టబెట్టబోతున్నారన్నమాట. నర్మే, రాణి మంచి చెడ్డలు ఆలోచించవలసిన బాధ్యత నాది కానీ నీది కాదు. అంతేకాదు, ఇక ముందు ఏ పేదవాడిని గురించి అమర్యాదగా మాట్లాడినా నేను సహించను. వెళ్ళు. మరొక మాట, రిక్షారాముడు నేరస్తుడన్నావు. అది రుజువు చేయవలసిన బాధ్యత ఇదే. ఆహా, అది ఎన్నో రోజులు పట్టదు. సరే, ఆ రోజే రాణి.